హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇండియన్ బిజినెస్ మ్యాన్ అయిన గౌతమ్ అదానీ పైన అలిగేషన్స్ గురించి చెప్పబోతున్నాను. రీసెంట్గా అమెరికన్ న్యూస్ పబ్లిషర్ అయిన ద న్యూయార్క్ టైమ్స్ ఒక ఇన్ఫర్మేషన్ని పబ్లిష్ చేసింది. అది ఏమిటంటే ఇండియన్ బిలియనర్ అయిన గౌతమ్ అదానీ పైన న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే మనం ఇప్పుడు చూద్దాం. మన ఇండియాలో మనకి సెబీ ఎలాగో అమెరికాలో కూడా ఒకటి ఉంది. అదే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. ఆ కమిషన్ వెళ్ళి గౌతమ్ అదానీ దానితో పాటు కొంతమంది పైన కోర్టులో ప్రాపర్ ప్రూఫ్స్తో కంప్లైంట్ చేసింది యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. మెయిన్ పాయింట్కి వస్తే ఇండియాకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అజూర్ కంపెనీ రినయబుల్ ఎనర్జీ టెండర్స్ వచ్చాయి. ఈ రెండు కంపెనీస్ 8 గిగావాట్స్ మరియు 4 గిగావాట్స్ సోలార్ పవర్ని ఫిక్స్డ్ రేట్తో గవర్నమెంట్కి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సప్లై చేస్తాయని సప్లై చేసేదానికి కాంట్రాక్ట్ లభించింది. ఇప్పుడు ఏం జరిగిందంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డ్స్కి పవర్ అమ్మాలి. కానీ స్టేట్ గవర్నమెంట్స్ దీనిపైన ఇంట్రెస్ట్ చూపలేదు. దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఎస్సీసీఏ పవర్ కాస్ట్ ఎక్కువ. అందుకు స్టేట్ గవర్నమెంట్స్ ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ తక్కువ ప్రైస్తో ఉన్నాయని ఎస్సీసీఏ పైన ఇంట్రెస్ట్ చూపలేదు. దానివలన అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అజూర్ కంపెనీ పెట్టిన ఈ సోలార్ ప్లాంట్స్కి నష్టాల్లో పడాయి. అప్పుడు ఈ రెండు కంపెనీస్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచాలు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఎస్సీసీఐ దగ్గర పవర్ కొంటారని ప్లాన్ వేసింది. ఐడియా బాగుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్కి లంచాలు ఇచ్చేదానికి మనీ కావాలి. అప్పుడు అదానీ గ్రూప్స్ మరియు అజూర్ కంపెనీలో కొంతమంది వెళ్ళి యూఎస్ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇండియాలో పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అని మనీ తీసుకొని వచ్చారు. ఆ మనీని స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మరియు మన ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్కి దాదాపు 2000 కోట్లు పైగా లంచాలు ఇచ్చారని న్యూయార్క్ కోర్టు చెప్పింది. న్యూయార్క్ కోర్టు అదానీ గ్రూప్స్ పైన టోటల్గా 5 కేసెస్ ఇష్యూ చేసింది. ఆ కేసెస్ వల్ల అదానీ గ్రూప్ షేర్ వాల్యూ 20% పడిపోయింది. దానితో పాటు కంట్రీస్ మరియు కంపెనీస్ అదానీ గ్రూప్స్తో చేసుకున్న డీల్స్ని క్యాన్సిల్ చేసుకున్నాయి. ఇప్పుడు గౌతమ్ అదానీ ఆ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతాడో చూద్దాం. మీకు ఈ ఇష్యూ పైన ఏమని అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కానీ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గరికి ఫాస్ట్గా రీచ్ అవుతాయి. దానితో పాటు ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.